ఈ నెల 26న సినిమా దాని అనుబంధ సంస్థలైన వెబ్ సిరీస్ షార్ట్ ఫిలింలలో ప్రతిభ కనబరిచిన పలువురు నిష్ణాతులకు జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ అందజేయడం జరుగుతుందని వ్యవస్థాపక సభ్యులు ఫౌండర్ అండ్ చైర్మన్ సంజోష్ తగరం తెలిపారు. గురువారం కమలాపురి కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సామాజికవేత్తలు, వ్యక్తులతోటి కలిసి మాట్లాడారు. డాక్టర్ ముసా అలీ ఖాన్ నేను అతి త్వరలో సహ నిర్మాతగా ఒక సినిమా తీయబోతున్నాను. సంజోష్ తగరం గారు నిర్వహిస్తున్నటువంటి జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2025 కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించడం కోసం ఇందులో భాగస్వామిగా నేను కూడా చేరాను. గతంలో సంజోష్ గారు చేసినటువంటి 3 కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. దాదాపు 4 ప్రోగ్రాంలో నేను పాల్గొన్నాను. మొదట ప్రసాద్ ల్యాబ్లో ఒక ప్రోగ్రాం జరిగింది, తర్వాత ఫిలిం ఛాంబర్లో, తర్వాత సికింద్రాబాద్లో ఒక బాల్యేతర ప్రోగ్రాం జరిగింది. మొన్న ఈ మధ్య జరిగినటువంటి సికింద్రాబాద్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో చిరంజీవి గారితో సినిమా తీస్తున్నటువంటి వశిష్ఠ గారు కూడా ఆ ప్రోగ్రాంకి వచ్చారు. చాలామందికి నంది అవార్డులు ఇవ్వటం, ప్రశంసా పత్రాలు ఇవ్వటం, సన్మానాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలు చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీసుకురావడం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంజోష్ గారికి మనం సహకరించి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు గారి సహాయ సహకారాలతో, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు పాల్గొని సంజోష్ గారికి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంజోష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు గారి ఆశీస్సులతో జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తుంది. ఇందులో ఈ కార్యక్రమం హైదరాబాద్ నందు నిర్వహించడం ఫ్యూచర్ ఫిలిం, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, ఉత్తమ చిత్రాలకు గాను ఇందులో అవార్డు ప్రదానమవుతుంది. వీటితో పాటు వివిధ రంగాల వారికి, వివిధ వ్యక్తులకు, వివిధ రంగాలలో విశిష్టత కలిగిన వ్యక్తులకు అండ్ సంస్థలకు జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందించారు. ఈ కార్యక్రమం ఈ నెల చివరిలో 26న రంగరంగ వైభవంగా జరిగింది. మేము ఇప్పటి వరకు వివిధ రంగాలలో సంస్థలకు కానీ, రంగాలలో పనిచేసిన విశిష్ట వ్యక్తులకు కానీ 300కు పైగా అవార్డ్స్ అందించి ఎంతో చాలామందికి మేము రికగ్నైజ్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ 2025 రోజున, 25 ఏప్రిల్ 26 రోజున ఇంటర్నేషనల్గా కొంతమంది ఫారెన్స్, ఎన్ఆర్ఐలు చాలామంది వస్తున్నారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో దీనికి చీఫ్ గెస్ట్గా గౌరవనీయులు శ్రీ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు అండ్ చీఫ్ మినిస్టర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు, సెంట్రల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు, B6 చైర్మన్ అండ్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు దీనికి హాజరవుతున్నారు. ఇది భారీ ఎత్తున, పెద్ద ఎత్తున జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చి మీ ఆశీస్సులు, మీ అభిమానాలు మాకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని మాకు విజయవంతం చేయగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు గారి ఆశీస్సులు మాకు ఇళ్ళవేళలు కావాలని, ఆ సార్ అండదండతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరి డేట్స్ మాకు వచ్చాయి, మినిస్టర్స్ అందరి డేట్లు. సో అందుకే ఈ కార్యక్రమం విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మీ సంజోష్ తగరం, చైర్మన్, ఫౌండర్ అండ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నా పేరు